హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒగ్గాని ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో మచాస్, ఎలా ఉన్నారంతా? పొద్దున్నే మన బ్యాచ్లర్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఆకలివుతుంది బాబాయ్ అన్నాను. సరే ఒగ్గాని చేస్తాను అబ్బాయి అన్నాడు. అలా బాబాయ్ ఒగ్గాని చేస్తాను వెంటనే కొట్టుకు వెళ్ళి మరమరాలు కొనుక్కొచ్చేసాను. ఇక ఒగ్గాని చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కారం, పసుపు, మిరియాల పొడి, పోపు గింజలు, కొద్దిగా పచ్చెనగపప్పు, పల్లీలు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కరివేపాకు. ముందుగా పల్లీలని కాస్త ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇక బాండీలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు గింజలు, పచ్చెనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చెనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ఫ్రై అయ్యేలోపు ఒక పాత్రలోకి నీళ్లు తీసుకొని మనం ముందుగా మరమరాలని నానబెట్టుకొని పక్కకు తీసుకుందాం. ఇక నానబెట్టుకొని పక్కకు తీసిన మరమరాలని కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని పొడి చేసి ఆ పొడిని కలుపుకోవాలి. కరివేపాకుతో సర్వ్ చేసుకున్నామంటే ఉగ్గాని రెడీ అయిపోయినట్టే.